దక్షిణ మధ్య రైల్వేలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయని డీసీఎం శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అనంతపురం రైల్వే స్టేషన్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లో రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయన్నారు. ప్రయాణికులకు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా అమృత్ భారత్ స్టేషన్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అంశాలను తీసుకున్నారని డీసీఎం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53 స్టేషన్లు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అనంతపురం జిల్లాలోని గుంతకల్ డివిజన్ పరిధిలో 17 స్టేషన్ల కోసం 446 కోట్లు నిధులు కేటాయించినట్లు వివరించారు. ఇందులో అనంతపురం రైల్వే స్టేషన్ను 29 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఫేజ్ 1లో 10 కోట్ల పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నట్లు వివరించారు. స్టేషన్లో శాంక్షన్ అయిన 29.20 క్రోర్లో ఫిజికల్గా 55% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఫైనాన్షియల్గా 52.74% శాంక్షన్ అది అమౌంట్ పే చేయడం కూడా జరిగిపోయింది. మనకి ఇది ఎస్టిమేషన్ వచ్చేసి ఆగస్టు 31 లోపు చేస్తామనేసి అనుకుంటున్నాము. ఇది ఫస్ట్ ఈ అనంతపూర్ స్టేషన్ దాని గురించి. నెక్స్ట్ ఫ్యూచర్లో మనము ఇదే దాంట్లో ఈ కొత్తగా వచ్చే ఫేజ్ 2లో ఓల్డ్ బిల్డింగ్ పక్కన, ఇప్పుడు కొత్తగా వచ్చే పోర్టికో బిల్డింగ్ పక్కన ఓల్డ్ బిల్డింగ్ ఇంకోటి ఉంది. ఆ ఓల్డ్ బిల్డింగ్ కూడా తీసేసి దాని ప్లేస్లో కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. దాంతోపాటుగా అక్కడ ఏసీ వెయిటింగ్ హాల్స్ కూడా వస్తాయి. ఏసీ వెయిటింగ్ హాల్తో పాటు ఓపెన్ వెయిటింగ్ హాల్ వస్తుంది. ఆ తర్వాత మనకి 12 మీటర్ ఎఫ్ఓబి వస్తుంది. 12 మీటర్ ఎఫ్ఓబిలో 3 లిఫ్ట్స్ వస్తాయి, మనకి స్పేషియస్ లిఫ్ట్స్ వస్తాయి, ప్లస్ 6 ఎస్కలేటర్స్ వస్తాయి. అప్ అండ్ డౌన్ 3 ప్లాట్ఫామ్ 1, 2, 3 అండ్ 4లో మనకి మొత్తం కలిపి 6 ఎస్కలేటర్స్ వస్తాయి. వీటికి శాంక్షన్ కూడా మనకి ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ వర్క్స్ కూడా తొందరలో మనకి కంప్లీట్ అయిపోతాయి ఇక్కడ. సో ఇది ఫ్యూచర్లో మనకి అనంతపూర్లో జరగబోయే ఫర్దర్ వర్క్స్ ఇక్కడ. సో 13 స్టేషన్లో ఒకటి అనంతపూరు, రెండవది ధర్మవరము, మూడవది కదిరి, నాలుగవది మదనపల్లి రోడ్డు, ఐదవది పీలేరు, మదనపల్లి రోడ్డు, ఇంకోటి పీలేరు, నెక్స్ట్ పాకాల, తర్వాత రాజంపేట, శ్రీకాళహస్తి, దోన్, గుత్తి, తాడిపత్రి, ఆదోని, మంత్రాలయం రోడ్డు, తర్వాత రేణిగుంట ఫర్దర్ శాంక్షన్లో ఉంది, ఇంకా అవ్వలేదు. సో ఇప్పటికీ మనకు ఆంధ్రాలో అయితే 13 శాంక్షన్ అయ్యాయి. ఇప్పటికి 14th ఫర్దర్ శాంక్షన్ అవుతుంది. అది కాకుండా మన గుంతకల్ డివిజన్లో వచ్చేసి రాయచూరు, యాదగిరి, తర్వాత ఈ స్టేషన్లు కూడా ఫర్దర్గా ఉన్నాయి. మనకి కాస్ట్ వచ్చేసి మనకు 446 కోట్లు. ఫేజ్ 1, ఫేజ్ 2 మొత్తం కలిపి మొత్తం 17 స్టేషన్స్. గుంతకల్ డివిజన్ మొత్తం కలిపి 446 కోట్లు. ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు కలిపి. సో ఇది ఫేజ్ వైజ్గా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి ధర్మవరం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఫర్దర్గా ఇది టీడీసీ అంత టార్గెట్ డేట్స్ అన్నీ ఉన్నాయి మాకు. సో అనంతపూర్ వచ్చేసి మనకి ఆగస్టు లాస్ట్ కానీ లేదా సెప్టెంబర్లో ఆ టైం వరకు అనంతపూర్ కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫేజ్ 1లో మనకి 143 క్రోర్స్ శాంక్షన్ అయిపోయింది. 143.68 క్రోర్స్ అది మనకి ఫేజ్ 1లో శాంక్షన్ అయింది. ఫర్దర్గా ఇప్పుడు వర్క్స్ ప్రపోజ్ చేయడాన్ని బట్టి, తర్వాత వర్క్ ప్రోగ్రెస్ని బట్టి మనకు ఫర్దర్ శాంక్షన్ అయితే వచ్చింది. తర్వాత ఇవ్వడం, ఫండ్స్ రిలీజ్ చేయడం ఫర్దర్గా వర్క్ని బట్టి ఉంటుందండి. నా పేరు విల్సన్ బాబు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, అనంతపూర్ స్టేషన్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు మన గౌరవనీయులు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ గారు చెప్పినట్లు మన 29 కోట్లకు గాను శాంక్షన్ అయిన ఎస్టిమేటెడ్ కాస్ట్లు 29 కోట్లకు గాను మనకి అలాట్ అయినటువంటిది 10 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఫేజ్ 1లో అంటే ఒకేసారి అన్నీ ఖర్చు పెట్టలేము కాబట్టి, అంటే ఖర్చు పెట్టలేమంటే మొత్తం ఉన్న బిల్డింగ్ అంతా పడగొట్టేసి చేయాలంటే కష్టమైన పని కాబట్టి దీన్ని రెండు ఫేజుల్లో చేస్తున్నాం మనం. అంటే 2 సమయాల్లో పనిచేయాల్సి వస్తుంది. ఫేజ్ 1లో మనం ఒక అనంతపూర్లో కాలు భాగాన్ని పడగొట్టేసి రైల్వే మెయిల్ సర్వీస్ బిల్డింగ్ కూడాను పడగొట్టేసి ఆ భాగంలో ఒక 60 మీటర్ల వెడల్పుగా మనం కొత్త బిల్డింగ్ అంటే సగభాగం కడుతున్నాము. ఈ సగభాగంలో మనం చాలా వరకు ముఖ్యంగా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేశాము. అందులో ఒకటి ఏంటంటే మనకి బుకింగ్ ఆఫీస్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. రెండవది పబ్లిక్ కొరకే మనం వెయిటింగ్ హాల్ పెద్దది ఒకటి అరేంజ్ చేశాము. అందులోనే ఒక టాయిలెట్ కాంప్లెక్స్ ఒకటి అరేంజ్ చేశాము ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి విధంగా. తర్వాత టీ స్టాల్ ఒకటి ఉంటుంది, క్లాక్ రూమ్ ఒకటి ఉంటుంది,
తర్వాత లేడీస్ వెయిటింగ్ హాల్లో మనకు కావాల్సినటువంటి డ్రెస్ చేంజ్ రూమ్ కానివ్వండి, లేకుంటే ఫీడింగ్ రూమ్స్ కానివ్వండి, ఇవి అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ కోర్ట్ ఒకటి చివరి భాగంలో అరేంజ్ చేశాము. ఈ విధంగా మినిమం ఎసెన్షియల్ అంటే మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అవనందువల్ల ఫేజ్ 1 అయినందువల్ల కొంత ఎసెన్షియల్గా మనం ఏం కావాలనేది ఆలోచన చేసి ఒక 60 మీటర్ల వెడల్పులో మనం కట్టడం జరిగింది. మళ్ళీ ఫేజ్ 2లో కూడా మళ్ళీ ఇంతే లెంత్లో అంటే ఇంతే 60 మీటర్ల వెడల్పుగా మళ్ళీ ఇదే ఖర్చుతోటి అంటే మనం ఇప్పుడు 9 కోట్లు ఏ విధంగా శాంక్షన్ చేశారో మళ్ళీ మనకి 9 కోట్లు 10 కోట్లు మళ్ళీ ఫేజ్ 2లో శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఫేజ్ 1 వరకు మనం ఆగస్టు లేదా సెప్టెంబర్ చివరికల్లా క్లోజ్ చేసి ఈ బిల్డింగ్ని మనం పబ్లిక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే పబ్లిక్ యూసేజ్ కిందకి వస్తుంది మనకి. దీంతో పాటుగా మనకి ఇంకా మనం 12 మీటర్ ఎఫ్ఓబి ఒకటి కడుతున్నాము. ఇటువైపు ఉన్నటువంటి ఎఫ్ఓబి అంటే ఆ ధర్మవైపు ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాకుండా మన గుత్తి వైపు కూడాను 12 మీటర్ ఎఫ్ఓబి ఒకటి కడుతున్నాము. అది కూడాను దరిదాపుగా ఒక 12 కోట్లతో శాంక్షన్ చేశారు. అది బహుశా అది మనకి ఇంకొక 6 మంత్స్లో మనకి అందుబాటులోకి వస్తుందని అనుకుంటున్నాము. 12 మీటర్ ఎఫ్ఓబి కట్టడం వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. జనరల్ ఏంటంటే మనం ఒక్కోసారి ఏమవుతుంది మనకి స్టేషన్లో మీకు తెలిసిందే స్టేషన్లో ఒక్కొక్క వైపు ఒక్కోసారి నడుస్తున్న పనులు జరుగుతున్నప్పుడు ఏ ప్లాట్ఫామ్లో బండి తీసుకుంటారనేది కొంచెం కష్టంగా ఉంటున్నందువల్ల పబ్లిక్ 12 మీటర్ ఎఫ్ఓబిలో వెయిట్ చేస్తూ ఆ 12 మీటర్ ఎఫ్ఓలో వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ దిగడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనకి పాతకాలం నుండి ఉన్నటువంటి మన పబ్లిక్ యూసేజ్ కొరకు ఉన్నటువంటి మన పాత్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పబ్లిక్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే ఆ బయట భాగం నుండి ఈ బయట భాగం ప్లాట్ఫామ్స్ కాకుండా మనం జనరల్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే ఏమనుకుంటాం మనం ఓన్లీ ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ మాత్రమే కలిపేది అనుకుంటాము. పబ్లిక్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ అనంతపూర్లో. ఆ పబ్లిక్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని మనం ఏం డిస్మాంటిల్ చేయకుండా దాన్ని పబ్లిక్ యూసేజ్ కొరకు అలాగే కాపాడుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే రేపటి రోజున ఈ పబ్లిక్ అటుపక్క ఉన్న వాళ్ళకి పబ్లిక్ ఇటుపక్క ఉన్న వాళ్ళ పబ్లిక్ అంటే పురజనులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశం దాన్ని పడగొట్టకూడదని చెప్పేసి ముందుగా డిసైడ్ చేస్తున్నారు మా పెద్దవారు. అంటే మన డివిజన్ ఆఫీసర్స్ అందరూ వచ్చేసి లేదు ఇది పడగొట్టడానికి వీల్లేదు, ఇది మన పబ్లిక్ కొరకు అంటే మన మున్సిపల్ పబ్లిక్ కొరకు మనం కంపల్సరీగా ఉంచాల్సిందే, దీన్ని పడగొడితే మనకి ఇబ్బంది పడుతుందని చెప్పేసి 12 మీటర్ ఎఫ్ఓబిని ముందుగా అటువైపు దూరంగా ఫస్ట్ దాన్ని పడగొట్టేసి కడదామని అనుకున్నారు. కానీ తర్వాత లేదు ఇది దీన్ని సేఫ్ గార్డ్ చేస్తూ దీన్ని కాపాడుకుంటూ మనం 12 మీటర్ ఎఫ్ఓబిని అటువైపు కడతామని అనుకున్నారు. బహుశా పని కూడా స్టార్ట్ అయింది. బహుశా ఇంకొక 6 మంత్స్లో మనకి కమిషన్ అవుతుంది కూడాను. అంతేకాకుండా మనం ఈ వాటర్ ఆగ్మెంటేషన్ ఫెసిలిటీస్ కొరకు ఇంతకుముందు మనకు ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉండేది మనకి. మహా అయితే ఒక 1.5 lakh లీటర్ లేకుంటే 1 lakh లీటర్ కంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉండేది కదా మనకి. సో ఇప్పుడున్నటువంటి స్టేషన్ బిల్డింగ్స్ పెరిగినందువల్ల ఫెసిలిటీస్ పెరుగుతున్నందువల్ల మనం ఏం చేసాము, ఇప్పుడు వాటర్ ట్యాంక్ కెపాసిటీ అంటే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ ఒకటి మనం రివర్ బెడ్ దగ్గర వాటర్ పంపింగ్ అరేంజ్మెంట్స్ దగ్గర మనం ఏ ఊరది తడకలేరు బ్రిడ్జ్ దగ్గర మనం ఒక 2.5 lakh లీటర్ కెపాసిటీ తోటి ఒక గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ కట్టడం జరిగింది. అది అందుబాటులోకి వచ్చింది. దానికి కూడాను మనం ఇప్పుడు సమ్మర్ అయినందువల్ల కొంత ఈల్డ్ తగ్గిపోయింది. కానీ మనం 2.5 లీటర్ కెపాసిటీ నింపుకొని దాన్ని పబ్లిక్ ఫెసిలిటీస్కి ఏ విధంగానైనా వాడుకోవడానికి కూడాను అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఈ అటుప్రక్క ఉన్నటువంటి మనం బిల్డింగ్ పడగొడితే మనకు కావాల్సినటువంటి ఈ పబ్లిక్ యూటిలిటీ కొరకు కట్టినటువంటి రిటైరింగ్ రూమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా పబ్లిక్ వచ్చినప్పుడు రాత్రిపూట స్టే చేయడం కొరకు, లేదంటే వారి బంధువులు వచ్చినా కానీ, లేకుంటే ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఫెసిలిటీ అది పడగొట్టామంటే మనకి తర్వాత ఏ విధంగా పబ్లిక్ ఇబ్బంది పడతారనే భయంతో ఇప్పుడు ఇటువైపు కట్టేశాము. ఒకటి 4 రూములు ఉన్నటువంటి 2 ఏసీ రూములు 2 నాన్ ఏసీ రూములతో గాను ఇక్కడ దీని ప్రక్కనే ఎంట్రన్స్ పెట్టాము. దీనిపైనే ఉన్నది అది 4 రూములతో మనం రిటైరింగ్ రూమ్స్ ఒకటి కట్టాము. మంచి హంగులతో ఉన్నది, బాగుంది, సూపర్గా ఉన్నది, మంచి లగ్జరియస్గా కూడా కనిపిస్తుంది. ఆ రిటైరింగ్ రూమ్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. బహుశా ఇంకొక 2 వారాల్లో మేము దాన్ని కమిషన్ చేయాలని అనుకుంటున్నాము. తర్వాత మనం ఇక నెక్స్ట్ ఆల్మోస్ట్ బిల్డింగ్ కొత్త స్టేషన్ బిల్డింగ్ ఆల్మోస్ట్ 30% కంప్లీట్ అయ్యాయి. అంటే స్టేజ్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. బహుశా లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, లేకుంటే బయట ఎలివేషన్
ఫెసిలిటీస్ అయితేనేంటి, లేదంటే మన సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్స్ అయితేనేంటి, డ్రైనేజ్ ఫెసిలిటీస్ అయితేనేంటి, సర్క్యులేటింగ్ ఏరియాలో ఉన్నటువంటి అప్లిఫ్ట్మెంట్ అయితేనేంటి, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అయితేనేంటి, ఇవన్నీ మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది కూడాను బహుశా ఇంకొక 6 మంత్స్లో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. బహుశా సాధిస్తామనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ బిల్డింగ్ 30% కంప్లీట్ అయింది కాబట్టి మనకి ఇచ్చినటువంటి 10 crores కూడాను ఆల్మోస్ట్ ఖర్చు అవుతూ ఉన్నది. దానికి అంతేకాకుండా 10 crores కాకుండా ఇంకొక 4 crores మనకు అదనంగా శాంక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి సదుపాయాలు పెంచడం జరిగింది. ఈ సదుపాయాలు పెంచడం వల్ల ఇప్పటివరకు మనం 10 crores శాంక్షన్ అయిందే కాకుండా 14 కోట్ల వరకు కూడాను మనం దీని యొక్క ఎస్టిమేషన్ పెంచడం జరిగింది. సో అంటే ఆల్మోస్ట్ మనకి శాంక్షన్ చేసిన దానిలో 50% ఆఫ్ అమౌంట్ మనం ఖర్చు చేసాం ఆల్రెడీ. మనకు ఉన్నటువంటి 30 కోట్లకు గాను 15 కోట్లకి 14 కోట్లకి మనం ఈ ఫస్ట్ ఫేజ్ 1 కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తున్నాము. ఇంతే కాకుండా మనం పబ్లిక్ ఫెసిలిటీస్ కొరకు మనం ఇదే కాకుండా మనం ఇంకొకటి ఏం చేస్తామంటే ఈ కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ అంటే షెల్టర్, ఆ షెల్టర్ కూడాను మనం దాదాపుగా ఒక 1700-2000 స్క్వేర్ మీటర్ల వరకు మనం షెల్టర్ అరేంజ్ చేసి షెల్టర్ కట్టడం కూడా జరిగింది. అది కూడా ఒక 2-3 కోట్ల రూపాయలతో ఖర్చు చేయడం. అదే కాకుండాను ఈ ప్లాట్ఫామ్లో కూడా మనం ఒక 50 మీటర్లు 60 మీటర్లు ఇక్కడ ఈ సైడ్ కూడా కట్టాం ప్లాట్ఫామ్ 1లో కూడాను. ఈ విధమైనటువంటి 2-3 కోట్ల వరకు కూడాను మనం కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ అంటే ఇవన్నీ పబ్లిక్ ఫెసిలిటీస్ కొరకు, అంటే ఎండలో నిలబడకుండా లేకుంటే వర్షం పడినప్పుడు ఇబ్బంది పడకుండా ఈ విధంగా మనం ఏం చేస్తాం దాన్ని మంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఇంతకుముందు మనం చూస్తుంటాము కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్లో చాలా వరకు మనం వర్షాలు పడినప్పుడు నీళ్లు కారడం ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి మనకి ప్లాట్ఫామ్స్లో. అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకొని మనం కొత్త పద్ధతితోటి మనం ఎక్కడ ఒక డ్రాప్ వాటర్ పడకూడదనే ఉద్దేశంతో టోటల్గా గటర్స్ అరేంజ్మెంట్స్ అయితేనేంటి, రెయిన్ డ్రాప్ వాటర్స్ అయితే ఏంటి, ఆ విధంగా అటువంటి మొత్తం చాలా వరకు మంచి హంగులతో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4లో దాదాపు ఒక 70 మీటర్లతో కట్టాము. దాన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి ఇంకొక 15 మీటర్ల వరకు కలిపామంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వరకు, అంటే మనుషులు వచ్చిన వాళ్ళు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి దానికి ఒక 20 మీటర్ల గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ని కూడా మోస్ట్లీ మనం ఇంకొక ఫేజ్ 2లో కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తున్నాము.